మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుస ట్వీట్లతో ప్రకంపనలు రేపుతున్నారు. ఆయన ధోరణి చూస్తుంటే అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునే పనిలో పడ్డట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ పీసీసీ అతనిపై క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమైందన్న ఊహాగానాలు గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు వల్ల ఎవరికి నష్టం? పార్టీకా, రేవంత్ రెడ్డిగా, లేదంటే ఇది ఆయన స్వయం కృతాపరాధంగా మారుతుందా? ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయనకు 1-2 సార్లు మంత్రి పదవి కట్టబెడతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం సర్కారు ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదు. తొలి మంత్రివర్గం ఏర్పాటులో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేబినెట్ బెర్త్ దక్కించుకున్న ఏడాది తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ రాజగోపాల్ రెడ్డికి స్థానం దక్కలేదు. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరికీ మంత్రి పదవులు అనేది జిల్లా కుల సమీకరణాల్లో భాగంగా కుదరటం లేదని కాంగ్రెస్ పెద్దలు కొందరు అభిప్రాయపడుతున్నారు. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు క్యాబినెట్లో కొనసాగుతున్నారు. ఆ క్రమంలో ఒకే జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికే చెందిన మూడో నేతకు ఎలా మంత్రి పదవి ఇస్తారన్న పాయింట్ లేవనెత్తుతున్నారు. అయితే పార్టీలో చేర్చుకుని హామీ ఇచ్చే ముందు తెలీదా సోదరులమని, అలాగే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించి హామీ ఇచ్చినప్పుడు తెలీదా సోదరులమంటూ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఎవరు పిల్లలతో రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు మీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు వరదలు ఉండాలి కదా తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు వరదలు ఉన్నాయి. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు తప్ప. మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? ఇదే నమ్మరంలో ఎవరన్నా తక్కువ. 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు 11 మంది ఎమ్మెల్యేలున్న నల్గొండ జిల్లాకు 3వ మంత్రి పదవి ఇస్తే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి లాజిక్ లేవనెత్తుతున్నారు. ఖమ్మంకు ఒప్పు, నల్గొండకు తప్ప అని అటు అధిష్టానాన్ని ఇటు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అలా అవకాశం దొరికినప్పుడల్లా తనకు మంత్రి పదవి దక్కలేదన్న అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు. స్థానిక ఎన్నికలకు ముందు అధికార పార్టీలో ఉంటూ ఇలా విమర్శలు చేయడం, వరుస ట్వీట్లు పెడుతుండటం కాంగ్రెస్ పార్టీకి మైనస్గా మారుతుండటంతో అధిష్టానానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఓవైపు రాజగోపాల్ రెడ్డి ఇలా విరుచుకుపడుతుంటే సోదరుడు వెంకటరెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతూ మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి అవుతావని అంటున్నారు. సోదరునికి మంత్రి పదవి హామీ విషయం తనకు తెలియదని చెప్పుకొస్తున్నారు. అన్న ఒకలా తమ్ముడు మరోలా మాట్లాడటం ఎవరికి అంతుపట్టడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు అందరి దృష్టి రాజగోపాల్ రెడ్డిపై పడింది. ఆయన ఏం చేయబోతున్నారు అని ఆసక్తిగా గమనిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్రభుత్వంపై కొట్లాడుతూ బీజేపీలో చేరిన రాజగోపాల్ బైపోల్లో ఓడిపోయారు. అయితే అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వర్షన్ తాను వినిపించారు. తన రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చిందని, తనను ఓడించడానికి మునుగోడు నియోజకవర్గంలో అప్పటి ప్రభుత్వం 100 కోట్ల అభివృద్ధి చేపట్టిందని ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు రాజీనామా బాట పడితే ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? అధికారంలో ఉండి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని రాజీనామా చేసి ప్రజలకు ఏం చెప్తారు అనేది చర్చనీయాంశమైంది. కేవలం భయపెట్టడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేక మరేదైనా వ్యూహమా అనేది ఎవ్వరికీ అంత చిక్కడం లేదు. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధిని ఫోకస్ చేస్తూ కొత్త వాయిస్ వినిపిస్తున్నారు. మంత్రి పదవిపై మీరు మాటిచ్చారు, ఇచ్చినప్పుడు ఇవ్వండి, కానీ అప్పటి వరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించండి. అభివృద్ధి నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఆపొద్దని కాంగ్రెస్ పెద్దలకు సూచిస్తున్నారు. మంత్రి పదవి ఇస్తానన్న హామీ అమలు ఆలస్యమైందని, సమీకరణాలు కుదరటం లేదని అంటున్నారు. ఎందుకు కుదరటం లేదు సమీకరణాలు? రాకుండా ఎవరడ్డు పడుతున్నారని ఆయన నిలదీస్తున్నారు. ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడిమల్లయ్య అన్న చందంగా పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టివాళ్లమే, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఆలస్యమైనా సరే తాను ఓపిక పడతానని చెబుతూనే మరోవైపు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఇప్పటి వరకు అధిష్టాన పెద్దలు కానీ, క్రమశిక్షణ కమిటీ కానీ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించలేదు. పార్టీ పరంగా ఖండించడానికి కూడా ఎవరూ ధైర్యం చేయని పరిస్థితి. ఇలాగే కొనసాగితే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదని హైకమాండ్ భావిస్తుందట. ఇచ్చిన హామీని నెరవేర్చడమా, లేక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాజగోపాల్కి షోకాజ్ నోటీసులు ఇవ్వడమా
అనేది ఇప్పుడు అధిష్టానం ముందున్న దారులు. హైకమాండ్ నిర్ణయాన్ని బట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు ఎవరికి మేలు చేస్తుందో తెలుస్తోంది.